ఈ 13వ వచనాన్ని మనం చదువుకుంటే అపోస్తుల కార్యగ్రంథము 19వ అధ్యాయము 13వ వచనాన్ని మనం చదువుకుంటే ప్రియులారా, అక్కడ అంటాడు, అప్పుడు దేశ సంచారులను మాంత్రికులైన కొందరు యూదులు పౌలు ప్రకటించు యేసుతోడు మిమ్మల్ని ఉచ్చాటన చేయుచున్నానని మాట చెప్పి అపవిత్రాత్మను పట్టిన వారి మీద ప్రభువైన యేసు నామమున ఉచ్చరించుటకు పూనుకొనిరి. ఇక్కడ చూసినట్టయితే ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఒక స్థలంలో ఉన్నటువంటి యూదులు కాదు వీరు. దేశంలో ఉన్నటువంటి అనేక పట్టణాలకు వెళ్ళి మాంత్రిక విద్య అభ్యసించినటువంటి యూదులు మొట్టమొదటి తప్పు ఎక్కడ చేశారు? వాళ్ళు మాంత్రిక విద్య అభ్యసించటమే తప్పు. ఎందుకు అనగా ఇశ్రాయేలుకి ధర్మశాస్త్రం ఉన్నది, అన్యులకు లేదు. కానీ దేవుడు ప్రేమించినటువంటి 12 గోత్రంలో ఉన్నటువంటి వారు యాకోబు యొక్క కుమారులకి ధర్మశాస్త్రాన్ని దేవుడు అనుగ్రహించి ఉన్నాడు. అట్టి ధర్మశాస్త్రాన్ని వదిలివేసి దేశ సంచారకులా ఉన్నటువంటి 7 కుమారులు ఒక యూదునికి, ఆయన పేరు ఏమై ఉన్నాడంటే స్కేవయసు. చూడండి ప్రియుల, దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని చిన్నప్పటి నుంచే తల్లిదండ్రులుగా ఉన్నటువంటి వారు యూదులు కానీ ఇశ్రాయేలు ప్రజలు కానీ వారు మరి 8వ దినాన సున్నతి చేయించి ధర్మశాస్త్రాన్ని పఠిస్తూ ఉంటారు. ప్రతి బాలుడు కూడా అట్టి కార్యాలు చేయాల్సినటువంటి ఈ యొక్క స్కేవయసు అనే ఒక యూదుడు తన కుమారులకి ఏమి నేర్పించాడంటే మాంత్రిక విద్యను అభ్యసించేనట్టుగా ఆ ఎఫెసీ పట్టణంలో మనము చూస్తూ ఉన్నాం. నేను మొదటగా చెప్పానుగా, ఇక ముందులో అపోస్తలులు ఎన్ని శ్రమలు అనుభవించాలో, ఎన్ని సవాళ్ళను ఎదుర్కోవాలో ఈ యొక్క 19వ అధ్యాయం 20వ అధ్యాయం మనం చదివితే ఆయన పడ్డటువంటి శ్రమల్ని అక్కడ మనం చూస్తూ ఉన్నాం ఎఫెసీలో. అందుకే ప్రేమైనటువంటి దేవుని పిల్లారా, అక్కడ చూసినట్టయితే చూడండి, ఈ 7 కుమారులుగా ఉన్నటువంటి యూదులు వారు అపోస్తలుడైన పౌలు ఎలాగైతే అద్భుతాలు చేస్తూ తన నడికట్టుల ద్వారా చేతిగుడ్డ ద్వారా అద్భుతాలు చేస్తూ ఉన్నాడో అలాగనే మేము ఎందుకు చేయకూడదు, మాకెందుకు అద్భుతాలు జరగవు అన్నట్టుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. అందుకే వారు కూడా ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు నామమున మేము ఉచ్చాటన చేయుచున్నామని చెప్పేసి అపవిత్రాత్మ పట్టిన వారి దగ్గరికి వెళ్ళి వారు చూస్తూ ఉన్నప్పుడు వారికి జరిగినటువంటి పెద్ద ఘోరం అక్కడ చూస్తూ ఉన్నాం. చూడండి, అక్కడ 14వ వచనంలో, యూదుడైన స్కేవయస్సు అను ప్రధాన యాజకుని కుమారులు 7 అలాగూ చేయుచుండిరి. అందుకు ఆ అపవిత్రాత్మ, నేను యేసును గుర్తెరుగుదును, పౌలును కూడా ఎరుగుదును గాని మీరెవరని అడగగా. ఏంటండి, 33 సంవత్సరాలు యేసుక్రీస్తు వారు ఈ భూలోకంలో ఉండి పరలోక రాజ్య విషయాలు, దేవుని యొక్క రాజ్య విషయాలు, ఆయన యొక్క సంకల్పం అన్నీ కూడా అక్కడ ఉన్నటువంటి యూదయ, సమరయ, గలిలయ ప్రాంతము దేశాలకు వెళ్ళి దేవుని యొక్క ఆ యొక్క ప్రకటన చేసినటువంటి యేసు క్రీస్తు వారి యొక్క మాటలే భౌతిక సంబంధమైనటువంటి మానవులే వినలేదు ప్రియులారా. ఆ యేసు క్రీస్తు వారిని నీవు దేవుడు అని అపహసించారు. అనేక మంది ఆయనను దూషించారు. తన సొంత అన్నదమ్ములు కూడా ఒకనొక సమయంలో ఆయన్ని విశ్వసించలేదు అన్నటువంటి సత్యాన్ని మనము సువార్తల గ్రంథంలో మనము చూస్తూ ఉన్నాం. మరి అట్టి యూదులైనటువంటి వారు అనేక మంది కూడా దేవుని నమ్మకపోతే మరి ఈ సైతాను అపవిత్రాత్మలేంది, యేసును ఎరుగుదును నేను, పౌలును ఎరుగుదునని సాతాను వాడు మాట్లాడుతూ ఉన్నాడు. అంటే అపవిత్రాత్మకు ఉన్నటువంటి జ్ఞానము మానవుడికి లేదనా? నిజంగా లేదు ప్రియులు. ఎందుకంటే మానవుడు పాపి, దేవుని యొక్క ఆజ్ఞను అతిక్రమించి పాపం చేయటమే మానవులకు తెలుసు. కానీ దేవుడు ఈ లోకానికి వచ్చి ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు వారు తన స్వరక్తాన్నిచ్చి మన పాపాలు తీసివేయటానికి ఆ యొక్క శిలువలో బలైన సంగతి గుర్తెరగక క్రీస్తు ప్రభు వారిని సిలువ వేసినట్టుగా మనము చూస్తూ ఉన్నాం. అయితే ఈ యొక్క అపవిత్రాత్మలు అంటూ ఉన్నాయి, మేము యేసును ఎరుగుదును,
అపోస్తలుడైనటువంటి పౌలును ఎరుగుదురు గాని మీరెవరు అని ఆ 7 అడిగినట్టుగా మనము చూస్తూ ఉన్నాం. వెంటనే చూడండి, ఆ యొక్క అపవిత్రాత్మ అంటున్నాడు ఆయన 16వ వచనంలో, ఆ అపవిత్రాత్మ పట్టిన వాడు ఎగిరి వారి మీద పడి వారిలో 2 లొంగదీసి గెలిచెను. అందుచేత వారు దిగంబరులై గాయములు తగిలి ఆ ఇంటి నుండి పారిపోయిరి. ఎవరు? ఈ స్కేవయసు అనే 7 కుమారులలో యేసు నామమున మిమ్మల్ని అపవిత్రాత్మ వెళ్ళిపోవాలని మేము ఉచ్చాటన చేయొచ్చు ఉన్నామని చెప్పేసి వీరు అబద్ధికులుగా ఉన్నటువంటి యొక్క యాజకుడు యొక్క కుమారులు అపవిత్రాత్మ పట్టిన వాడి దగ్గరికి వెళ్ళి వారును అలాగనే చేయాలన్నటువంటి ఆశ కలిగి వారు ఆ విధంగా చేస్తూ ఉన్నారు. అయితే సాతాను ఏం చేసిందంటే ప్రియులారా, తిరిగి వారి మీద పడి వారిలో 7 2 లొంగ తీసుకొని వారి యొక్క బట్టలను తీసివేసి దిగంబరులుగా వాడు ఉరికినట్టుగా మనము చూస్తూ ఉన్నాం. ఏమండి, పులిని చూసి నక్కవాత పెట్టుకోమంటే ఇదే. అపోస్తలుడైనటువంటి పౌలు యూదులకు అన్యులుగా అపోస్తలులకు పిలువబడిన వాడైతే ఈ యొక్క మాంత్రిక విద్య అభ్యసించినటువంటి ఈ ప్రధాన యాజకుడైనటువంటి స్కేవయసు అనే ఆయన కుమారులు దేశ సంచారము చేసి ఒక మాంత్రిక విద్యను అభ్యసించి అపవిత్రాత్మ ఎల్లగొట్టాలని చూస్తూ ఉన్నారు ప్రియుల. అందుకని ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ఉంటువాడు. మరి ప్రతి ఒక్కరూ కూడా దేవుని యొక్క వాక్యాన్ని వినాలి ప్రియుల, సత్యాన్ని గమనించాలి. వీళ్ళు కూడా ఏమంటూ ఉన్నారంటే, మేము కూడా అపోస్తుల్లాగా ఎందుకు చేయకూడదు అని ఈ ప్రధాన యాజకుని యొక్క కుమారులు మరి దుష్ట ఆలోచన కలిగి ఉన్నప్పుడు వారిని లొంగదీసుకొని సాతాను వాడు దిగంబరులుగా చేసినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అదే నిజమైనటువంటి విశ్వాసం కలిగిన వారైతే పౌలు చెప్పినటువంటి సంగతులు వాళ్ళు విని గ్రహించి మారు మనసు పొంది దేవుని కుమారులుగా పిలువబడేవారేమో. ఒక ప్రధాన యాజకుడిగా ఉండి తమ కుమారులకు మంచి బోధ చేయవలసినటువంటి ఈ యాజకుడే త్రోవ తప్పిపోయినట్టుగా మనము చూస్తూ ఉన్నాం. నేడున్నటువంటి మనము కూడా ప్రియులారా, మన యొక్క కుమారులు కుమార్తెలు స్వార్థికులు ఉన్నటువంటి మనము, మన కుటుంబము, మన కుటుంబ సభ్యులు ఎలాగూ నడుస్తూ ఉన్నారో ఆలోచించాలి ప్రియులారా. మనము అట్టివారిగా వారిని తయారు చేయకూడదని ఈ స్కేవయసు ద్వారా మనం నేర్చుకుంటూ ఉన్నాం. తర్వాత వెంటనే కింద వచనంలో మనం చదువుకున్నట్టయితే చూడండి, 17వ వచనంలో, ఈ సంగతి ఎఫెసులో కాపురమున్న సమస్తమైన యూదులకు గ్రీకులకు తెలియవచ్చినప్పుడు వారందరికీ భయము కలిగను. ఎందుకు? బట్టలు లేకుండా స్కేవయసు అనే 7 కుమారులలో 2 బట్టలు లేకుండా దిగంబరులుగా సాతాను లొంగ తీసుకొని గాయముల చేత వారు ఉరికినట్టుగా మనము చూస్తూ ఉన్నాం, పారిపోయినట్టుగా మనము చూస్తూ ఉన్నాం. ఈ విషయం అంతా కూడా ఎఫెసీలో ఉన్నటువంటి యూదులకు అన్యులకు తెలిసినప్పుడు, అయ్యో ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ఇంత గొప్పవాడా, ఇట్టి కార్యాలు చేసేవాడా అని చెప్పేసి వారందరికీ కూడా భయము కలిగినది. నీకున్నది ఆ భయము? దేవుడంటే భయము కలిగి జీవిస్తూ ఉన్నామా మనము? దేవుడంటే లెక్కలేనితనంగా ఉంటూ ఉన్నామా? ఎఫెసీలో ఉన్నటువంటి యూదులకు అన్యులకు దేవుడంటే భయము కలిగి వారు చూడండి, అక్కడ కింద వచ్చిన వాళ్ళు మనం చదువుకుంటే ఆయన వారందరికీ భయం కలిగిన గనుక ప్రభు అయిన యేసు నామము గణపరచబడెను. ఎవరిని గణపరచాలి? యేసు క్రీస్తు నామాన్ని, ఆ నామం ద్వారా తండ్రి అయినటువంటి దేవుణ్ణి ఆరాధించాలన్నది దేవుని యొక్క ఉద్దేశమైనట్టుగా ఇక్కడ మనము చూస్తూ ఉన్నాం. అలాగే ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ సంఘటన జరిగిన తర్వాత ఎఫెసీలో అల్లకొల్లారం జరుగుతూ ఉన్నది. ఎందుకు అంటే, అయ్యా ప్రధాన యాజకుడైనటువంటి స్కేవయసు అనే ఆ ప్రధాన యాజకుడికి 7 కుమారులు ఉన్నారు. వారు కూడా అపోస్తలుడైనటువంటి పౌలు వలె అద్భుతాలు చేయాలని అపవిత్రాత్మ పట్టిన వాడి దగ్గరికి వెళ్ళి యేసు నామమున ఉచ్చాట చేయుచున్నామని వాళ్ళు చేసినప్పుడు సాతానే వారిని లొంగ తీసుకొని దిగంబరులుగా పంపివేసినది. నిజంగా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వాడు ఆయన గొప్పవాడు, ఆయనను గణపరిచినట్టుగా ఎఫెసీ సంఘాన్ని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ప్రియులారా, మనము కూడా గణపరచాలి దేవుణ్ణి. మన జీవితకాలం అంతయు కూడా గణపరిచే వారిగా ఉండాలి. అందుకని దావీదు మహారాజు అంటాడు, నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, నా అంతరంగమున్న సమస్తమా యెహోవాను సన్నిధించుము అని తన హృదయమందు దావీదు మహారాజు
చెప్పుకుంటున్నట్టుగా మనము చూస్తూ ఉన్నాం. మన జీవితాలలో కూడా ఉదయం లేచిన దగ్గర నుంచి సాయంత్రం వరకు కూడా తండ్రి అయినటువంటి దేవుణ్ణి, ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ద్వారా ఆయన గణపరచాలి, స్తుతించాలి, ఆయన జ్ఞాపకం చేసుకునే వారిగా మనమందరము కూడా ఉండాలి ప్రియులారా. వెంటనే మనం అక్కడ చూసినట్టయితే వారందరికీ కూడా భయం కలిగినట్టుగా మనము చూస్తూ ఉన్నాం. అదే 18వ వచనాన్ని మనం చదువుకుంటే, విశ్వసించిన వారు అనేకులు వచ్చి తమ చేష్టలను తెలియజేసి ఒప్పుకొనిరి, మరియు మాంత్రిక విద్య అభ్యసించిన వారు అనేకులు తమ పుస్తకములు తెచ్చి అందరి ఎదుట వాటిని కాల్చివేసిరి. వారు లెక్క చూడగా వాటి వెల 50,000 వెండి రూకలాయను. ఇంత ప్రభావముతో ప్రభు వాక్యము ప్రబలమైనట్టుగా మనము చూస్తూ ఉన్నాం. ఎప్పుడైతే ఆ భయం కలిగినదో, నేను చెప్పానుగా, ఎఫెసీ సంఘములో అర్తిమీ దేవిలో పూజారులు ఉన్నారు, 1000 మంది యాజకురాళ్ళు ఉన్నారు. అలాగనే మాంత్రిక విద్యను అభ్యసించే ఒక పాఠశాల అక్కడ ఉన్నది. అట్టి మాంత్రిక విద్యను అభ్యసించినటువంటి అనేక మంది కూడా ఈ జరిగినటువంటి కార్యాన్ని చూసి, అయ్యా మేము నేర్చుకున్నటువంటి ఈ మాంత్రిక విద్య ఎందుకు పనికిరాదు యేసు ప్రభు ముందని ఆ యొక్క అపోస్తుల దగ్గరకు తీసుకుని వచ్చి అవన్నీ కూడా ఆ మాంత్రిక విద్యను అభ్యసించినటువంటి పుస్తకాలన్నీ కూడా మంటలో వేసి కాల్చబడినట్టుగా మనము చూస్తూ ఉన్నాం. వాటి ధర ఇంచుమించు ఎంతని ఇక్కడ గ్రంథకర్త లూకా గారు మనకు తెలియపరుస్తూ ఉన్నట్టే 50,000 వెండి రూకలుగా ఉంటున్నట్టుగా మనము చూస్తూ ఉన్నాం. అంటే ఇంత అద్భుతాలు ఎఫెసీలో జరిగినాయి ప్రియులారా. ఇట్టి సంఘము స్థాపించబడుతున్నటువంటి ఆ ఎఫెసీ సంఘములో ఇన్ని భయంకరమైనటువంటి విషయాలు జరుగుతూ ఉన్నాయి. మరి వాటికంటే కూడా మన సంఘం ఎంత శ్రేష్టమైనదో ఒకసారి ఆలోచించండి ప్రియులారా. ఇంకా మనం ముందుకు పోయి చదువుకుంటూ ఉన్నట్టయితే ప్రియులారా, ఇంకా అక్కడ చూడండి, అపోస్తల కార్యగ్రంథం 19వ అధ్యాయం 21వ వచనాలు చదువుకుంటే, ఇలాగ జరిగిన తరువాత పౌలు మాసిదోనియా అకయా దేశముల మార్గం వచ్చి యెరూషలేముకు వెళ్ళవలని మనసులో ఉద్దేశించి, నేనక్కడికి వెళ్ళిన తరువాత రోమా కూడా చూడవలని అనుకొనెను. అప్పుడు తనకు పరిచర్య చేయు వారిలో తిమోతియు, ఎరస్తు అని వారిని ఇద్దరిని మాసిదోనియాకు పంపి తాను ఆసియాలో కొంతకాలము నిలిచి ఉన్నాడు. పౌలుకు ఒక ఆలోచన వచ్చినదండి. ఒకసాటికి వెళ్ళి కొన్ని రోజులు కొన్ని దినాలు ఉన్నాయంటే అక్కడ మరొక సువార్థికుని పెట్టి ఏరే ప్రాంతం వెళ్ళి అక్కడ కొత్త సంఘాన్ని కట్టబోతూ ఉంటాడు. పౌలుకున్నటువంటి గొప్ప ఆధిక్యత అండి ఇది. అయితే ప్రియులారా, ఇక్కడ అపోస్తలుడైనటువంటి పౌలు కూడా ఈ ఆసియా ఖండాన్ని వదిలిపెట్టి రోమీ సామ్రాజ్యమైనటువంటి రోమాకు వెళ్ళాలన్నటువంటి ఆశ పౌలు గారి మనిషిలో ఉన్నది. కానీ ప్రియులారా, ఆయన ఇంకా ఎఫెసీలోనే నిలిచి ఉన్నాడు. ఎందుకు అంటే, ఇంకా మనం కింద వచ్చిన వాళ్ళు మనం చూస్తే, ఆ కాలమందు క్రీస్తు మార్గమును గురించి చాలా అల్లరి జరిగినది. ఏ కాలం ఉందంట? అపోస్తలుడైనటువంటి పౌలు ఎఫెసీలో ఉండగా 3వ స్వార్థ ప్రయాణం ఎఫెసీ సంఘం స్థాపించబడుతూ ఉన్నప్పుడు అక్కడ అనేక అల్లర్లు జరిగాయి. మొదటి అల్లరి ఎక్కడ జరిగినది? యూదులు హృదయాలు కఠినం చేసుకొని పౌలు మీదకి తిరగబడితే పౌలు ఏం చేశాడు? తురున్ను అని ఒకరి దగ్గర విద్యా పాఠశాలను అద్దెకు తీసుకొని దేవుని యొక్క వాక్యాన్ని బోధించినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. మరొక సమస్య ఏమిటంటే, ఇక ముందు జరగబోయేది భయంకరమైనటువంటి సమస్య. నీ జీవితంలో, నా జీవితంలో ఇంతకుముందు జరగల, ఎప్పుడూ కూడా మన జీవితంలో ఇటు సమస్య జరగల. పౌలు ఎదుర్కొనబోతున్నటువంటి గొప్ప సమస్య ఇప్పుడే ఆరంభమవుతున్నది ప్రియులారా. ఏమిటి ఆ సమస్య అనగా, ఒక కంసాలి వాడి చేత పౌలు గారు అనేక శ్రమలు అనుభవించబోతూ ఉన్నాడు. అతను కంసాలి వాడు. అందుకే చూడండి, 23వ వచనాన్ని మనం చదువుకుందాం. ప్రతిదీ బైబిల్ నుంచే మనం చదువుకుందాం, నేర్చుకుందాం. అపోస్తల కార్యగ్రంథం 19వ అధ్యాయము 23వ వచనాన్ని మనం చదువుకుంటే అక్కడంటూ ఉన్నాడు, ఆ కాలమందు క్రీస్తు మార్గమును గురించి చాలా అల్లరి కలిగెను. ఎలాగనగా, దెమేత్రియును ఒక కంసాలి అర్తిమీ దేవికి వెండి గుళ్ళను చేయించటం వలన ఆ పని వారికి మిగుల లాభము కలుగజేయుచుండును. ఎవరితని? దెమిత్రే అనే ఒక కంసాలి వాడు. మనం చెప్పుకున్న రీతిగా ప్రపంచంలో 7 వింతలైతే 8వ వింత ఎఫెసీ సంఘములో అర్తిమీ దేవి గుడి. దాన్నే ఇంగ్లీషులో డయానా
అని అంటారు. ఆ గుడినే సంతాన దేవత అని ప్రపంచం పిలుస్తూ ఉన్నది. అట్టి అర్తిమీ దేవి గుడికి ఈ యొక్క కంసాలి వాడైనటువంటి దెమేత్రియు ఏం చేస్తాడయ్యా అంటే విగ్రహారాలు చేస్తున్నాడు. చిన్న చిన్న విగ్రహాలు మొదలుకొని పెద్ద పెద్ద విగ్రహాల వరకు చేసి దాన్ని ఏం చేస్తారో తెలుసా? అక్కడ ఉన్నటువంటి వర్తకులకు, వ్యాపారస్తులకి, ప్రపంచ దేశముల నలుమూల నుంచి ఓడరేవు అక్కడ ఉన్నది కదా, అక్కడికి వచ్చి గుడి దగ్గరకు వచ్చి యాజకరాండుతో విభచరించి వారు తిరిగి ప్రయాణమైపోయే వెళ్ళేటప్పుడు ఈ విగ్రహాలను అర్తిమీదేవి మహా గొప్ప దేవతని ఈ చిన్న ఈ పెద్దవి విగ్రహాలు కొనుక్కొని వారి వారి దేశానికి తీసుకుని వెళ్తూ ఉన్నారు. ప్రియుల, సత్యం అంత త్వరగా వ్యాపించదు కానీ సత్యము గడప దాటందే అసత్యం ఊరంతా తిరిగి వస్తుందంట. అలాగనే ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ కంసాలి వాడైనటువంటి దెమెత్రి అయిన వాడు గుళ్ళు ఆ యొక్క బొమ్మలు చేసుకుంటూ విగ్రహాలు చేసుకుంటూ అమ్ముకుంటూ ఉన్నప్పుడు ఎప్పుడైతే పౌలు ఎఫెసీ సంఘంలో అడుగు పెట్టాడో వీని వ్యాపారము రోజు రోజుకు దిగజారిపోతూ ఉన్నది. వ్యాపారస్తుడు కదా, 100 పెడితే 200 రావాలంటాడు, 500 పెడితే 1000 వసూలు చేయాలన్నటువంటి దుర్మార్గమైనటువంటి ఆలోచన కలిగేవాడు. కానీ ఈ యొక్క దెమెత్రి ఎప్పుడైతే అపోస్తలుడైన పౌలు దేవుని యొక్క రాజ్యాన్ని గురించి ఆయన తెలియపరుస్తూ ఉన్నటువంటి ఎఫెసీలో ఉన్నటువంటి అనేక మంది మాంత్రిక విద్య అభ్యసించిన వారు, అయ్యా నిజమైనటువంటి దేవుడి అర్తిమీదేవి కాదు, ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ఉన్నాడు, మనమందరము కూడా ఆయన నమ్ముకున్నట్టయితే ఈ లోకంలో చనిపోయినప్పటికీ కూడా ఆత్మ సంబంధమైనటువంటి దేవుని యొక్క రాజ్యంలో మనమందరము కూడా ఉంటాము అన్నటువంటి ఆలోచన కలిగి అనేక మంది అన్యులు యూదులు దేవుని యొక్క సంఘంలో చేర్చబడుతున్నారు. అంటే దేవుని సువార్త ఎంత ప్రబలంగా ఎఫెసీలో విస్తరిస్తూ ఉన్నదో, ప్రభు ఎంత బాగా వాడుకుంటూ ఉన్నాడో అపోస్తలుడైనటువంటి పౌలును మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ప్రియుల, వెంటనే అతను అంటున్నాడు, చూడు ఈ కంసాలి వాడు దెమెత్రి అంటూ ఉన్నాడు, అతను వారిని అట్టి పని చేయు ఇతరులు గుంపుగూర్చి, అయ్యలారా ఈ పని వలన మనకు జీవమును బహు బాగుగా జరుగుతున్నదని మీకు తెలియదు. సోమరి పోతే ఏం చేస్తాడు, మరొక సోమరికి ఎక్కడున్నాడా అని ఆలోచన చేస్తాడు. ఎందుకంటే ఇరువురు కూడా సోమరిగా ఉంటూ ఉన్నారు. అలాగనే ఈ యొక్క దెమెత్రి అనేవాడు తన వ్యాపారం పోతూ ఉన్నది కదా, అనేక మంది పనివారితో ఈ యొక్క బొమ్మలు చేసుకుంటూ జీవనం కొనసాగించే ఈ యొక్క దెమెత్రి వారందరినీ కూడా పోగు చేసి ఆయన అంటూ ఉన్నాడు, అయలారా మన వ్యాపారము రోజు రోజుకి బొమ్మల ద్వారా మనం బ్రతుకుతూ ఉన్నాము, కానీ మన మధ్యలోకి మన యొక్క పట్టణంలోకి వచ్చినటువంటి ఈ అపోస్తలుడైనటువంటి పౌలు ద్వారా మన వ్యాపారము మన జీవమును కుంటుపడిపోతూ ఉన్నదని చెప్పేసి వారి మనస్సును వారి తలంపులను రేపుతున్నాడు ప్రభువుకి వ్యతిరేకంగా. ప్రియులారు, ఈనాడు కూడా దేవుని యొక్క సంఘాలలో సత్య సంబంధమైనటువంటి స్వార్థకుడు వెళ్ళి దేవుని వాక్యాన్ని బోధిస్తూ ఉన్నప్పుడు మిగిలినటువంటి అబద్ధ బోధకులు ఏం చేస్తారో తెలుసా? ఆ వ్యక్తిని ఎలాగైనా అనచాలా అని అటువంటి ఆలోచన కలిగి ఉంటారు. ప్రియులారు, ఆనాడు కూడా అపోస్తలుడైనటువంటి పౌలు ఏం చెప్తున్నాడయా? దేవుని వాక్యాన్ని చెబుతూ ఉన్నాడు. మీ మనసును మీ ఆత్మను రక్షించే సమర్థుడు ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు వారు మాత్రమే అని వారు వాక్యం చెబుతూ ఉంటే ఈ యొక్క దెమెత్రి అనేవాడు భౌతిక సంబంధమైనటువంటి ఆశలు కలిగి తన యొక్క విగ్రహాలు అమ్ముడుపోవట్లేదని చెప్పేసి ప్రజలందరినీ కూడా ఉసిగొలుపుతూ ఉన్నాడు అపోస్తలుడైనటువంటి పౌలు మీదకి. ప్రియులారా, ఇదే గొప్ప శ్రమ ఎఫెసీ సంఘములో ఆయనకు జరగబోయేటువంటి గొప్ప శ్రమ అన్నటువంటి విషయాలను ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. అందుకే కింద వచ్చిన వాళ్ళు ఆయన అంటాడు, చూడండి, ఆయన పౌలు మీద నేరం మోపుతూ ఉన్నాడు. ఈ యొక్క కంసాలి వాడైనటువంటి దెమెత్రి ఆ యొక్క 19వ అధ్యాయం 26 వచ్చిన చదివితే, అయితే చేతులతో చేయబడినవి దేవతలు కావని ఈ పౌలు చెప్పి ఎఫెసీలో మాత్రము కాదు దాదాపు ఆసియా అంతటను బహు జనములు ఒప్పించి తిప్పుతున్న సంగతి మీరు చూసి విని ఉన్నారు. ఓ ఏలారా, ఇతడు ఈ ఒక్కదంతటి పోవట్లేదండి. దెమెత్రి ఏం చేస్తున్నాడో తెలుసా? ఎఫెసీ సంఘములో ఎఫెసీ పట్టణములో క్రీస్తు యొక్క సంఘం స్థాపించబడితే ఇతని దురుద్దేశం, ఇక్కడ దెమెత్రి యొక్క దురుద్దేశం ఏమన్నదో తెలుసా? ఏలారా,
మనం చేస్తున్నటువంటి చేతులతో చేస్తున్నటువంటి ఈ బొమ్మలు, ఈ విగ్రహాలు దేవుళ్ళు కావని పౌలు చెబుతూ ఉన్నాడు. ఇక్కడ మాత్రమే కాదు కానీ ఆసియా దేశంలో ఉన్నటువంటి ఈ 7 పట్టణాలకు కూడా పౌలు చెబుతూ ఉన్నాడని అబద్ధ మాటలు చెబుతూ ఉన్నాడు ఈ దెమేత్రి. ఇంకా అపోస్తలుడైనటువంటి పౌలు 6 పట్టణాలకు వెళ్ళలేదు ప్రియులారా. ఎఫెసీ ఆసియాలో మొట్టమొదటిగా ఎఫెసీ పట్టణమే సంఘాన్ని ఆయన సంఘంలోనే ఉన్నాడు. మిగిలినటువంటి లవోదీక, స్ముర్గ, పెర్గము ఈ సంఘాలన్నీ అలాగనే ఉన్నాయి, కొలసి. కానీ ఇతని దుర్మార్గమైనటువంటి ఆలోచన ఏమిటంటే, అయ్యా ఈ ఎఫెసీ పట్టణం మాత్రమే కాదు కానీ ఆసియాలో ఉన్నటువంటి పట్టణాలన్నిటిని కూడా ఏ మాటలు చెప్పి మన దేవతను తగ్గిస్తూ ఉన్నాడు అని చెప్పేసి ఇతడు కుట్రతోటి పౌలు మీదికి మనుషులను రేపుతూ ఉన్నాడు. ప్రియులు, ఇక కింద వచనాలు మనం చదువుకున్నట్టయితే చూడండి. ఆయన అంటాడు చూడండి, అపోస్తుల కార్యగ్రంథము 19వ అధ్యాయం 7వ వచనంలో, మరియు ఈ మన వృత్తి యందు లక్ష్యము తప్పిపోటే కాక మహాదేవి అయిన అర్తిమిదేవి యొక్క గుడి కూడా తృణీకరింపబడి, ఏంటి, దేవుని యొక్క వాక్యము అక్కడ ప్రకటిస్తూ ఉంటే సాతాను ఇక్కడ మరొక పని చేస్తూ ఉన్నది. ఒక పక్క దేవుని వాక్యము, మరో పక్క సాతాను యొక్క పని. చివరికి ఎవరు గెలుస్తారండి? దేవుడే గెలుస్తాడు. సాతాను అనేవాడు ఎప్పుడూ ఓడిపోవాల్సిందే. అందుకే ఈ యొక్క దెమేత్రి అనేవాడు కూడా అంటూ ఉన్నాడు, అయ్యా ఎఫెసీ పట్టణంలో ఈ అల్లరి జరుగుతూ ఉన్నది, మన దేవతను కూడా దేవుడు కాదని ఈ పౌలు గారు చెబుతూ ఉండడని చెప్పేసి వారందరినీ వారి మనస్సులను రేపుతున్నట్టుగా మనము చూస్తూ ఉన్నాం. అప్పుడు చూడండి ఇక్కడ ఎంత అల్లరి జరిగినదో, ఎంత గజిబిజి జరిగినదో, చెప్పలేనటువంటి మహా అల్లరి ఈ యొక్క పత్రికలలో జరిగిందంటే ఒక ఎఫెసీ పట్టణంలోనే. ప్రియమైనటువంటి దేవుని పట్ల ఎంత అల్లరంటే, అపోస్తలుడైన పౌలు ఒకానొక సందర్భంలో అంటాడు, ఎఫెసీలో నేను మృగములతో పోరాడి తిని అంటూ ఉన్నాడు. ఏంటండి, ఎఫెసీలో మృగములు ఉన్నాయా? మృగములంటే పులి, సింహము, ఎలుగుబంట్లు ఇలాంటివన్నీ కూడా మృగాలుగా భావిస్తూ ఉంటాడు. కానీ ఈయన పత్రికలు రాస్తూ అపోస్తలుడైన పౌలు అంటాడు, నేను ఎఫెసీలో మృగములతో పోరాడి తిని. అంటే జంతువులు లాంటి స్వభావం కలిగినటువంటి ఈ కంసాలివాడు దెమేత్రి పౌలు మీదకి రేపుచూ ఉన్నాడు. ఈ యొక్క పౌలును ఎఫెసీ పట్టణం నుంచి తరబటానికి చూస్తూ ఉన్నాడు. ప్రియులారా, అప్పుడు ఆ కింద వచ్చిన వాళ్ళు మనం చదువుకుంటే ఆయన అంటాడు చూడండి, 28వ వచనంలో, వారు విని రౌద్రముతో నిండిన వారై ఎఫెసీలో అర్తిమిదేవి మహాదేవి అని కేకలు వేసిరి. పట్టణం బహు గలిబిలిగా ఉండెను. మరియు వారు పౌలుతో ప్రయాణమై వచ్చిన మాసిదోనియా వారైన గాయు, అరిస్తార్కును పట్టుకుని దొమ్మిగా నాటకశాలలో చొరపడి పౌలు జనుల సభ ఎద్దుకు వెళ్ళదలచిన గాని శిష్యులు వెళ్ళనీయలేదు. మరియు ఆసియా దేశాధికారులలో కొందరు అతనికి స్నేహితులయ్యుండి అతని ఎద్దకు వర్తమానము పంపి నీవు నాటకశాలలోకి వెళ్ళవద్దని అతన్ని వేడుకొనిరి. ఎవరినండి వేడుకున్నది? అపోస్తలుడైన పౌలు దగ్గరికి వచ్చినటువంటి గాయు, అరిస్తార్కును వారిద్దరిని కూడా తీసుకొని వెళ్ళి నాటకశాలలు తీసుకెళ్ళి వాళ్ళని భయంకరంగా కొడతారండి. కొట్టడమే కాదు కానీ అక్కడ ఉన్నటువంటి అన్యులు వాళ్ళందరూ కూడా ఏం చేస్తారంటే, అర్తిమిదేవి మహా గొప్పది, అర్తిమిదేవి మహా గొప్పది అని ఆ నాటకశాలలలో ఏకదాటిగా 2 గంటల సేపు వాళ్ళు మా అర్తిమిదేవి మహాదేవత, సంతాన దేవత, డయానా అని చెప్పేసి 2 గంటల పాటు వారు ఒకటే అల్లరి ప్రియులారు. అప్పుడు ఆసియా దేశంలో ఉన్నటువంటి కొంతమంది పెద్దలు పౌలుకు వర్తమానం పంపి, అయ్యా పౌలు గారు, నీవి నాటకశాలకు రావద్దు, ఇక్కడ బహు అల్లరి గలిబిలి జరుగుతూ ఉన్నది. ఈ యొక్క అన్యులందరూ కలిసి కూడా ఇదిగో అర్తిమిదేవి మహా గొప్పది, మహా గొప్ప దేవత అని వారందరూ కూడా అరుస్తూ ఉన్నారయ్యా. నీవు కానీ ఇక్కడికి వచ్చినట్టయితే నిన్ను చంపివేస్తారని చెప్పేసి అపోస్తలుడైన పౌలుకు ఆసియాలో ఉన్నటువంటి ఆ పెద్దలు వర్తమానం పంపినట్టుగా మనము చూస్తూ ఉన్నాం. అంటే ఆసియాలో ఉన్నటువంటి పెద్దలు ఎవరండి? పౌలు గారితో చదువుకున్నటువంటి వారు. గుర్తుపెట్టుకోండి, వారు అన్యులైనప్పటికీ కూడా
పౌలు విద్య మామూలు విద్య కాదు, ఆయన చదివినటువంటి చదువు గొప్పదే. ధర్మశాస్త్రం ముందు ప్రవీణుడై గమలీయేలు పాదముల యొద్ద 8 సంవత్సరాలు వాక్యాన్ని నేర్చుకొని దమస్కు మార్గాన ప్రభు చేత బోధించబడిన వాడై 3 రోజుల పాటు చూపు లేకుండా, అన్నము ఏమీ లేకుండా ఉంటూ ఉన్నప్పుడు అననీయ అనేటువంటి ప్రవక్త ద్వారా దేవుని వాక్యం బోధించబడి వాడై తిరిగి సమాజ మందిరంలో బోధించినటువంటి పౌలు మామూలు విద్య కాదు ప్రియులారా, గొప్ప జ్ఞానం కలిగినటువంటి వాడు. అప్పుడు ఆ జ్ఞానాన్ని గురించి ఒకనొక సమయంలో రోమీయుల దగ్గరికి, రోమా సామ్రాజ్య కైసరి దగ్గరకు వెళ్ళినప్పుడు అక్కడ ఒక వ్యక్తి అంటాడు, పౌలు అతి విద్య వలన నీకు పిచ్చి లేచినది, నీ చదివే నీకు పిచ్చి లేచినది పౌలు అని. అతని విద్య ఎంత గొప్పదైతే రోమీయుల మాట అంటారు ప్రియుల. అట్టి విద్యను అభ్యసించినటువంటి వారు ఆసియాలో కూడా తన స్నేహితులు ఉన్నారు. తన స్నేహితుల గురించి వారు కలవరపడుతూ, పౌలు ఈ నాటకశాలకి నువ్వు రావద్దయా, ఇప్పటికే మరి గాయిని అరిస్తార్కులు తీసుకుని వెళ్ళి దొమ్మిగా వారిని కొడుతూ ఉన్నారయ్యా, మరి నిన్ను కూడా వచ్చే మాట అయితే నిన్ను చంపేస్తారని చెప్పేసి అపోస్తులైనటువంటి పౌలుకు వర్తమానం పంపారు ప్రియులారా. అట్టి వర్తమానం విన్నటువంటి పౌలు ఆ కింద వచ్చిన వాళ్ళు మనం చూసినట్టయితే ఆయన ఆ సభ గలిబిలిగా ఉండడు కనుక కొందరలాగున కేకలు వేసిరి. తామెందు నిమిత్తము కూడికలలో చాలా మందికి తెలియదు. అప్పుడు యూదులు అలెగ్జాంద్రుని ముందుకు త్రోయగా కొందరు సమూహంలో నుండి అతన్ని ఎదుటికి తెచ్చిరి. అలెగ్జాంద్రు సైగ చేసి జనులతో సమాధానం చెప్పుకొని వెళ్ళను. అయితే అతడు యూదుడని వారు తెలుసుకున్నప్పుడు అందరూ ఏక శబ్దముతో 2 గంటల పాటు ఎఫెసీయుల అర్తిమదేవి మహాదేవి అని కేకలు వేస్తూ ఉన్నారండి. ఆ కేకలు ఒక్కరు కూడా ఆపడానికి ప్రయత్నం చేయట్లా. ఆపడానికి ప్రయత్నించినటువంటి యూదుడైనటువంటి అలెగ్జాంద్రు ఆ నాటకశాలకు వెళ్ళి వారికి ఏదో చెప్పాలని చూస్తే ఇతను కూడా అలెగ్జాంద్రు యూదుడే అని చెప్పేసి వారు ఇంకా ఏం చేశారంటే గట్టిగా అరవటం మొదలు పెట్టారు. ఎంత భయంకరం అండి. ఒక్కడి కొరకు ఆసియాలో ఉన్నటువంటి ఎఫెసీ పట్టణం అంతా మరి శ్రమలు వస్తూ ఉన్నాయి, అల్లరి జరుగుతూ ఉన్నది. ఒక్కడి కోసమే. ఎవరా ఒక్కడంటే అపోస్తులైనటువంటి పౌలు ప్రియులారా. ఎవరు చేశాడు ఆ పని అంటే ఒక కంసాలి వాడైనటువంటి దెమోత్రి చేసినటువంటి పని. అప్పుడు ఆ గలిబిలిని అణచటానికి ఒక గొప్ప వ్యక్తి మనకు అక్కడ కానొస్తూ ఉన్నాడు. ఆ శ్రమలను, ఆ యొక్క గలిబిలిని, ఆ పట్టణాన్ని అణచడానికి ఒక వ్యక్తి కానొస్తూ ఉన్నాడు. ఆ వ్యక్తి ఎవరు అంటే కర్ణం. ఏం పేరు? నిన్న ఎప్పుడైనా ఈ యొక్క పదాన్ని ఎప్పుడైనా మీ జీవితంలో దేవుని యొక్క వాక్యం చదువుతూ ఉన్నప్పుడు ఎఫెసీ పట్టణంలో అర్తిమీదేవి గురించి గలిబిలి జరుగుతూ, అల్లరి జరుగుతూ, శ్రమలు అనుభవిస్తున్నటువంటి గాయి అరిస్తార్కును వారిని అణచటానికి, ఆ యొక్క గలిబిలిని తగ్గించటానికి ఒక వ్యక్తి రాబోతూ ఉన్నాడు. ఎవరు ఆ వ్యక్తి అంటే అతని పేరే కర్ణము. ఏం పేరండి? కర్ణము. గుర్తుంచుకోండి, రాసుకోండి బుక్కులలో. ఆ కర్ణము సమూహమందు సముదాయించి ఎఫెసీయులారా, ఇతను అన్యుడు, యూదుడు కాదు. యూదుడైతే ఇంకా అరిసేవాళ్ళు ఇంకొక 2 గంటల సేపు. కానీ ఇతడు అన్యుడైనటువంటి కర్ణము ఏం చేస్తూ ఉన్నాడంటే, ఓ ఎఫెసీయులారా, ఎఫెసీయుల పట్టణము అర్తిదేవి మహాదేవికి ద్విపతి యొద్ద నుండి పడిన మూర్తికి దాసి ఉన్నదని తెలియని వాడెవడు? ఈ ఎఫెసీలో ఉన్నటువంటి అనేక వేల మంది జనము ఈ ఎఫెసీ దేవి అర్తిమీదేవి యొక్క గొప్పతనము తెలియనటువంటి వాడు ఎవడున్నాడు? మీరెందుకు అల్లరి చేస్తూ ఉన్నారని ఈ కర్ణము అక్కడ ఉన్నటువంటి జన సమూహముకు మరి సముదాయించాలని చూస్తూ ఉన్నాడు ప్రియులు. ఇది గొప్ప మంచి మార్గం ప్రియులు. ఎక్కడైనా గొడవ జరుగుతూ ఉన్నప్పుడు, ఎక్కడైనా సంఘంలో అలజడి జరుగుతూ ఉన్నప్పుడు ఆ తగాదల్ని, ఆ అల్లరిని ఆపేవాడే గొప్ప మనసున్నటువంటి వ్యక్తి. దానిని పెంచేవాడే దుర్మార్గుడైనటువంటి వ్యక్తి అని దీన్ని బట్టి మనం ఆలోచించుకోవాలి ప్రియులు. అందుకే ఆ కింద వచ్చిన వాళ్ళు ఆయన అంటాడు చూడండి, ఈ సంగతులు నిరాక్షేపమైనవి గనుక మీరు శాంతము కలిగి ఏదియో ఆతురపడి చేయకుండా అవశ్యము. జాగ్రత్త. మన ప్రభుత్వం లేదు ఇక్కడ, రోమా ప్రభుత్వం లేదు అక్కడ. ఏదైనా అలజడి చేసి ఇక్కడ ఏదైనా జరిగినట్టయితే
శిలువ మరణానికి అప్పచెబుతుడు. రోమా సైనికులు జాగ్రత్త సుమి అని అక్కడ ఉన్నటువంటి వారందరికీ కూడా ఈ కారణం చెబుతూ ఉన్నాడు. ప్రియులు, వెంటనే ఆయన అంటూ ఉన్నాడు, ఒక మంచి మాట అంటున్నాడు, మీరు ఈ మనుషులను తీసుకుని వచ్చింది ఎవరినే? గాయు, అరిస్తార్కును, లోకా, తిమోతి అక్కడ ఉన్నారు. పౌలు మాత్రం ఇంకా అక్కడ లేడు. ప్రియులారా, అప్పుడు ఉన్నప్పుడు వారు అంటూ ఉన్నారు, ఈ మనుషులు తీసుకుని వచ్చితే వీరు గుడి దోచిన వారు కారు, మన దేవతను దూషింపలేదు. దెమెత్రికిని అతనితో కూడినున్న కంసాలుకును ఎవరి మీదైనా వ్యవహారం ఏదైనా ఉన్న ఎడల న్యాయము జరుగుతున్నది, అధిపతులు ఉన్నారు. ఓ కంసాలి వాడైనటువంటి దెమోత్రియు, నీకేదైనా పౌలు అన్యాయం చేశాడా? ఒకవేళ పౌలుకు నీవేమైనా అన్యాయం చేశావా? మీరిద్దరూ కూడా కూర్చొని ఇదిగో ఈ పట్టణంలో న్యాయాధిపతులు ఉన్నారు, అధికారులు ఉన్నారు, రోమా పౌరసత్వం ఉన్నది, రోమీలు ఉన్నారు, రోమా ప్రభుత్వాధికారులు ఉన్నారు, రోమా లాయర్లు ఉన్నారు. మీరు అక్కడికి వెళ్ళి ఏదైనా కానీ తేల్చుకోవచ్చు. ఈ గలిబిలి ఇలా జరగకూడదు అని చెప్పేసి ఈ కర్ణము ఆ యొక్క పట్టణంలో ఉన్నటువంటి గలిబిలినంతా కూడా మరి ఆపినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రియులారా, మరి ఎంత గొప్ప శ్రమ పౌలు గారి జీవితంలో ఉన్నాయి ప్రియులారా. అందుకే ఆయన అంటాడు, అక్కడ ఆ కింద వచ్చిన వాళ్ళు మనం చూస్తే ఆ అపోస్తల కార్యగ్రంథము 20వ అధ్యాయము ఇక్కడ ఆయన అంటాడు చూడండి, 23వ వచనంలో, బంధకములను శ్రమలను నా కొరకు కాచుకొని ఉన్నాయని పరిశుద్ధాత్మ ప్రతి పట్టణములో నాకు సాక్ష్యం ఇచ్చుచున్నాడని తెలియను. ఏం కాసుకొని అంట? అపోస్తలుడైనటువంటి పౌలుకు బంధకాలు అనగా చెరసాలలో వేయబడతాడు త్వరలో. బంధకాలు శ్రమలు నా కొరకు కాచుకుని ఉన్నావని పరిశుద్ధాత్మ ప్రతి పట్టణములో నాకు సాక్ష్యం ఇచ్చుచున్నారని తెలియను. అయితే దేవుని కృపా స్వార్థను గురించి సాక్ష్యం ఇచ్చుటయందు నా పరుగును నేను ప్రభు అయిన యేసు వల్ల పొందిన పరిచర్యను తుద ముట్టింపవలని నా ప్రాణము నాకెంత మాత్రము ప్రియమైనదిగా ఎంచుకున్నట్లేదు. ఏంటండి? దేవుని కొరకు ప్రాణాన్నే ఇయ్యటానికి అపోస్తలుడైనటువంటి పౌలు సిద్ధపడుతూ ఉన్నాడు. ఇక్కడ ఇదిగో నాకు బంధకములు శ్రమలు కాచుకొని ఉన్నాయి. ఇదిగో యేసుక్రీస్తు వారు నాకు ఏదైతే తన పరిచర్యకు నాకు అప్పచెప్పి ఉన్నాడో ఆ పరిచర్య నిమిత్తము నా ప్రాణమునని లెక్క చేయనని చెప్పేసి అపోస్తలుడైనటువంటి పౌలు అంటూ ఉన్నాడు. అందుకని ఆయన ఇంకా గొప్ప మాట అంటాడు ఫిలిప్పీ పత్రికలో, నా మట్టుకు బ్రతుకుట క్రీస్తే చావైతే లాభము అన్నాడు. ప్రియులారా, మరి నీకుందే అట్టి విశ్వాసము, అట్టి ధైర్యము, అట్టి ఆలోచన, అట్టి విశ్వాసం నీకున్నట్టయితే నీకు నాకు మనము కూడా అపోస్తలుడైనటువంటి పౌలు వలె బ్రతుకుట క్రీస్తే చావైతే మేలే లాభమే అన్నటువంటి మాటలు మనలో నుంచి కూడా వస్తాయి ప్రియులారా. అందుకని అపోస్తలుడైనటువంటి పౌలు ఎఫెసు పట్టణములో అనేకమైనటువంటి శ్రమలు అనుభవించాడు. ఒకానొక సందర్భంలో నేను ఎఫెసీలో మృగములతో పోరాడి తిని అని కూడా ఆయన పత్రికలలో రాస్తున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఈ ఎఫెసీలో సంఘాన్ని స్థాపించి ఆయన ఎక్కడికి వెళ్ళాడంటే ప్రియులారా, ఇక అక్కడి నుండి పుచ్చుకొని ఆయన ఎక్కడికి వెళ్ళాడంటే ప్రియులారా, ఆయన మాసిదోనియాకు వెళ్ళాడు. వెంటనే ఎఫెసీని వదిలేసి మాసిదోనియా వెళ్ళాడు ప్రియులారా. మాసిదోనియా నుంచి ఇంకా ఆయన ఓడ ఎక్కి ఎక్కడికెక్కడికి వచ్చాడంటే ప్రియులారా, ఆయన తెస్సలోనికి వచ్చాడు. అక్కడి నుంచి త్రోపీము వచ్చాడు. అక్కడి నుంచి త్రోయలో వచ్చాడు. అక్కడిని దేవుని బల్లారాధన తీసుకుని తిరిగి ఆయన యెరూషలేము వెళ్ళినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అంటే ఇంతటితో ఎఫెసీ సంఘం అక్కడ స్థాపించబడినది. అక్కడ అపోస్తలుడైనటువంటి పౌలు సంఘం స్థాపించి తిరిగి ప్రయాణమై ఆయన యెరూషలేము వెళ్ళినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఇక ఎఫెసీ సంఘంలో ఎవరెవరు సువార్త ప్రకటన చేసినారంటే, ఆయన పౌలు స్థాపించి వెళ్ళిపోయిన తర్వాత ఎఫెసీ పట్టణంలో ఇంకా ఎవరెవరు సువార్తను ప్రకటించారంటే, అలెగ్జాంద్రియాలో పుట్టిన అపోల్లో అనే ఒక విద్వాంసుడు కూడా ఎఫెసీ సంఘంలో కొన్ని నెలల పాటు సువార్త ప్రకటన చేశాడు. ఈ రాసుకోండి జాగ్రత్తగా. ఇంకా ఎఫెసీ పట్టణంలో ఎవరెవరు దేవుని వాక్యాన్ని పౌలు తర్వాత బోధించారంటే, ఆకులా, ప్రిస్కిల్లా అనే ఇరువురు భార్య భర్తలు కూడా అక్కడ దేవుని యొక్క వాక్యాన్ని ఎఫెసీలో ప్రకటించినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఇక మూడవదిగా అపోస్తలుడైనటువంటి పౌలు వెళ్తూ వెళ్తూ ఆయన
తన నిజ కుమారుడైనటువంటి ప్రియకుమారుడైనటువంటి తిమోతిని నీవు ఎఫెసీలో దేవుని యొక్క సువార్తను బోధించమని తిమోతిని ఎఫెసీకి పంపించి కొన్ని సంవత్సరాలు ఎఫెసీ సంఘానికి కాపరిగా సువార్తికుడిగా మరి తిమోతి పనిచేసినట్టుగా తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయం 4వ వచనాన్ని బట్టి తిమోతి కూడా ఎఫెసీలో దేవుని పరిచర్య చేశాడు. ఇంకా మరొక ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే యేసుక్రీస్తు ప్రేమించినటువంటి తన ప్రియ శిష్యుడిగా ఉన్నటువంటి యోహాను గారు కూడా ఆసియా ఖండములోనే ఎఫెసీలో సేవ చేశాడు. అపోస్తలుల్లో ప్రథముడు, యేసుక్రీస్తు ప్రేమించినటువంటి ప్రియ శిష్యుడు. అపోస్తలుల్లో ఎవరైనా కూడా కత్తివాత చేత మరణించలేదు అని అంటే ఆ ఒక్కడే ఆయన ప్రేమించినటువంటి యోహాను. ఆయనే పద్మాసు దీపంలో ఉండి ప్రకటన గ్రంథం రాసినటువంటి వారు, యోహాను సువార్త రాసినటువంటి వాడు, యోహాను మొదటి పత్రిక, 2వ పత్రిక, 3వ పత్రిక రాసినటువంటి ఆయన ప్రేమించినటువంటి నిజమైనటువంటి శిష్యుడు ఈ యోహాను ఎఫెసీ సంఘములో ఉండి స్వార్థ పని చేశాడు. ఆయన యొక్క ప్రాణం ఆసియా ఖండంలోనే ముసలి ప్రాయంలో అపోస్తులలో ఆయన ఒక్కడు మాత్రమే వృద్ధాప్యమందు చనిపోయారు. మిగిలిన వారందరూ కూడా కత్తి చేత, శిలువ చేత, రంపములతో కోయపడి, గుర్రాలతో తొక్కపడి, అగ్నిలో కాల్చబడి అందరూ చనిపోయారు. మామూలుగా చనిపోయింది ఆయన ఒక్కడు మాత్రమే అన్నటువంటి సత్యాన్ని కూడా మనం ఇక్కడ చూడాలి. అంటే ఎఫెసీ సంఘము పౌలు చేత స్థాపించబడితే ఎవరెవరు అక్కడ సువార్త ప్రకటించారు? అపోల్లో బోధించాడు, ఆకుల ప్రిస్కిల్ అనే భార్యాభర్తలు బోధించారు, తన ప్రియకుమారుడైనటువంటి తిమోతి అక్కడ దేవుని సువార్తను ప్రకటించాడు. అంత మాత్రమే కాదు కానీ అపోస్తలుడిగా ఉన్నటువంటి యేసు క్రీస్తు యొక్క శిష్యుడిగా ఉన్నటువంటి యోహాను గారు కూడా ఆ యొక్క పద్మాసు ద్వీపంలో ఉండి ఎఫెసీ సంఘంలో సువార్త పరిచర్య చేశాడు. మరి నేడు పట్టణం ఉన్నదా? ఎఫెసీ పట్టణము బైబుల్ భౌగోళికమైనటువంటి చరిత్రలో మరి ఎఫెసీ యొక్క పట్టణం ఉన్నదా? ఉన్నది. అంటే ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆ యొక్క ఎఫెసీ పట్టణము 400 క్రీస్తు శాకం 432 సంవత్సరంలో ఎఫెసీ పట్టణము గొప్ప యుద్ధము ద్వారా ఆ పట్టణమంతా కూడా నేలకు విరిగిపోయినది. ఆ పట్టణము ప్రపంచ భౌగోళిక చరిత్రలో లేదు ప్రియులారా. ఎందుకు ఆ మాట అన్నాడంటే చివరికి ఈ మాట చదువుకొని నిజమా వస్తుందా లేక ఎందుకా అని దేవుని గ్రంథం నుంచి మనం తెలుసుకుందాం. ప్రకటన రాసినటువంటి యోహాను రాసినటువంటి ప్రకటన గ్రంథము ఆ పట్టణం ఎలా సమూలంగా నాశనమైందో ఇక్కడ మనకు తెలుస్తూ ఉన్నది. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 1 నుంచి 5 వచనాలు మనం చదువుకుంటే ప్రియులారా, ఇక్కడ అంటాడు చూడండి, ఎఫెసీలో ఉన్న సంఘపు దూతకు ఇలాగూ వ్రాయము. మనం అనుకున్నాంగా అపోస్తలుడైనటువంటి యోహాను కూడా ఎఫెసీలో సువార్త సేవ చేసినాడని, అందుకే అక్కడ అంటూ ఉన్నాడు, ఎఫెసీలో ఉన్న సంఘపు దూతకు ఇలాగూ వ్రాయము, 7 నక్షత్రములు తన కుడి చేత పట్టుకొని 7 ద్వీపస్తంభముల మధ్య సంచరించి వాడు చెప్పు సంగతులు ఏమనగా. ఏంటండి 7? ఆసియాలో ఉన్నటువంటి 7 సంఘాల గురించి రాస్తూ ఉన్నాడు. 7 అనే మాట అక్కడ సంబోధిస్తూ ఉన్నాడు. అందుకని అంటూ 2వ వచనంలో, నీ క్రియలు, నీ కట్టడములు, నీ సహనమును నేను ఎరుగుదును. నువ్వు దుష్టులను సహింపలేవనియు అపోస్తులను కాకయే తాము అపోస్తులమని చెప్పుకోవారి వారిని పరీక్షించి వారు అబద్ధికులని నీవు కనుగొంటూ ఉండివే. ఎక్కడ? ప్రధాన యాజకుడైనటువంటి స్కేవైస్ అనే 7 కుమారులు వారు కూడా అపోస్తుల వలె నటించి దొంగ అపోస్తులుగా మారారు. వారి గురించి ఇక్కడ తెలియపరుస్తూ ఉన్నాడు. ఇంకా అక్కడ అంటాడు చూడండి, ఆ 4వ వచనంలో, అయినను మొదట నీకుండిన ప్రేమను నువ్వు వదిలితివి. ఎలా ఉందంట? మొదటి ఎఫెసీలో అనేక మంది కూడుకుంటాం, దేవుణ్ణి ఆరాధించటం, దేవుని స్థుతించటము చేస్తూ సంఘముగా అభివృద్ధి చెందుతూ ఉన్నారు. కొంతకాలం పాటు బాగానే ఉన్నారు ప్రియులారా. తర్వాత వారి మనస్సులు, వారి హృదయాలు చెడిపోయి తిరిగి అత్తిమీదేవి గుడి వైపు వెళ్ళినట్టుగా ఈ ప్రకటన గ్రంథంలో మనం చూస్తూ ఉన్నాం. అందుకనే ఆ కింద వచ్చిన అంటాడు చూడండి, నీకుండిన ప్రేమను నువ్వు వదిలితువని నేను నీ మీద ఒకటి తప్పు మోపవలసి ఉన్నది. ఏంటంట? తప్పు ఒకటి నీవు చేసినవని ఎఫెసీ సంఘాన్ని గురించి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు ప్రవచన రూపంగా. ఆ కింద వచ్చిన వాళ్ళు అంటాడు చూడండి, నీవు ఏ స్థితిలో నుండి పడితివో
అది జ్ఞాపకం చేసుకుని మారు మనసు పొంది ఆ మొదటి క్రియలను చేయము. ఏ మొదటి క్రియ? మొట్టమొదటిగా నీవు అన్యులుగా ఉండి దేవుని ఎరగని ప్రజలుగా మాంత్రిక విద్యను అభ్యసించినటువంటి వారిగా ఉన్నటువంటి మిమ్మల్ని నా స్వార్థ ద్వారా మార్చబడి క్రైస్తవులుగా దేవుని యొక్క సంఘములో చేర్చబడిన తరువాత ఆ మొదటి క్రియను నీవు వదిలితివి అని ఎఫెసీ సంఘానికి రాస్తూ ఉన్నాడు యోహాను గారు. అందుకే ఆ కింద వచనంలో అంటాడు చూడండి, అట్లు చేసి నీవు మారు మనసు పొందితేనే సరే, తిరిగి తప్పు చేసినావు, తిరిగి మారు మనసు పొందు, లేకపోతే పొందితేనే సరే నీ ఇష్టం అని ఖచ్చితంగా తెలియపరుస్తున్నాడండి ఆ సంఘానికి. అందుకే ఆ కింద వచ్చిన ఆయన అంటాడు చూడండి, లేని ఎడల నేను నీ యొద్దకు వచ్చి నీ దీప స్తంభమును దాని చోట నుండి తీసివేద్దును. ఏంటండి దీపస్తంభము? దీపం అంటే మన హృదయము, దీపస్తంభం అంటే సంఘం. ప్రియులారా, నువ్వు మారు మనసు పొందితేనే సరే, పొందకపోతే నీ స్తంభాన్ని నేను కొట్టివేయదును అని ప్రభు అయినటువంటి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. వారు మారు మనసు పొందలేదు. వారు తిరిగి భౌతిక సంబంధమైనటువంటి విషయాలలో పడిపోయి విగ్రహారాధనలో పడిపోయినప్పుడు క్రీస్తు శాకము 432వ సంవత్సరంలో ఆ పట్టణము సమూల నాశనం చేయబడినది. మరి నీవు నేను కూడా ఒకవేళ ఇంకా నువ్వు దేవునిలో ఉండి తిరిగి పడిపోయినవేమో జాగ్రత్త. తిరిగి దేవుని యొద్దకు వచ్చి దేవుణ్ణి ఒప్పుకున్నట్టయితే మన ఎడల ఆయన కృపా కటాక్షము ఉంటుంది అన్నటువంటి సత్యాన్ని ఇక్కడి నుంచి మనం నేర్చుకోవచ్చు. కాబట్టి ఎఫెసీ సంఘం ఎలాగూ స్థాపించబడినది, పౌలుకు గెలిచినటువంటి శ్రమలు ఏమిటివి, ఇప్పుడు ఆ సంఘం గురించి మనం నేర్చుకుంటూ ఉన్నాం. ఇక ఎఫెసీ పత్రికలోనికి వెళ్ళలా. ఎఫెసీ పత్రిక 6 అధ్యాయాలు కలిగి అపోస్తలుడైనటువంటి పౌలు ఎఫెసీయులకు అనేకమైనటువంటి సంగతులు 6 అధ్యాయాలలో ఉన్నాయి. మనం కేవలము సంఘం స్థాపించబడింది వరకే చూశాం. ప్రభువు చిత్తమైతే ముందు రోజులలో ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 6 అధ్యాయాల గురించి మనం నేర్చుకుందాం. ఇప్పటి వరకు మీరందరూ కూడా దేవుని యొక్క వాక్యం వింటూ ఉన్నారని, వినుట మాత్రమే కాదు కానీ ఒక పెన్ను, ఒక నోట్స్ తీసుకొని, ఒక అట్ట తీసుకొని మీరు చెప్పినటువంటి మాటలన్నీ కూడా ఎఫెసీ సంఘం ఎలాగో స్థాపించబడింది, అక్కడ ఏమి జరిగినది, అక్కడ ఏది ప్రాముఖ్యమైనటువంటిది, ఎవరు ఇబ్బంది పడ్డారు, ఎవరు శ్రమలు అనుభవించారు, ఎవరి ద్వారా శ్రమలు వచ్చాయి, ఆ సంఘం ఎప్పుడు తీసివేయబడినది, అవన్నీ కూడా మీరు నేర్చుకుంటూ మీ కుటుంబంలో చెబుతూ సంఘానికి చెప్తున్నట్టయితే దేవుడు మిమ్మల్ని, మీ సంఘాలని, మమ్మల్ని దేవుడు దీవించుతాడు. కాబట్టి ఓపికతో మీ అందరికీ కూడా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామాల వందనాలు తెలియజేస్తూ ఈ యొక్క వాక్యాన్ని ముగించుకుంటూ ఉన్నాం.